హాయ్, వెల్కమ్ టు MedPlus Fun TV. ఎండలు తీవ్ర రూపం దాల్చడంతో బయటకు వెళ్లేందుకు ప్రజలు భయపడిపోతున్నారు. ఈ సమయంలో చాలా మందికి శరీరంలో వేడి పెరిగిపోతుంది. దీనివలన అనేక రకాలైన ఆరోగ్య సమస్యలు వస్తాయి. అందువలన శరీర ఉష్ణోగ్రతను తగ్గించేందుకు చలువ చేసే పదార్థాలను తీసుకోవడం మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. వేసవి ప్రతాపాన్ని తగ్గించే ఉత్తమమైన ఆహారాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. వేసవిలో నీటి శాతం ఎక్కువగా ఉండే ఆహారాలను తీసుకోవడం వలన శరీరంలో వేడిని తగ్గించుకోవచ్చు. నీటి శాతం ఎక్కువగా ఉండే ఆహారాలలో పుచ్చకాయ ముందు వరుసలో ఉంటుంది. పుచ్చకాయలో 91.45% నీరు ఉంటుంది. యాంటీ ఆక్సిడెంట్లను కలిగి ఉండడంతో శరీరంలోని నీరు ఇంకిపోకుండా కాపాడుతుంది. లైకోపిన్, విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ B6 కూడా కలిగి ఉండడంతో అనారోగ్యాలను దరిచేరనివ్వదు. కీరాదోసకాయ అధిక శాతంలో నీటితో పాటు ఫైబర్ ఎక్కువగా ఉండే కీరాదోసకాయ వేసవిలో ఉపశమనాన్ని కలిగిస్తుంది. మలబద్ధక సమస్యను తలెత్తనివ్వదు. పెరుగు రుచికరంగా ఉండడమే కాకుండా శరీర ఉష్ణోగ్రతను తగ్గిస్తుంది. పెరుగును మజ్జిగ లేదా లస్సీ రూపంలో కూడా తీసుకోవచ్చు. పెరుగులో కాల్షియం, భాస్వరం, ప్రోటీన్, లాక్టోస్ పుష్కలంగా ఉంటాయి. కాల్షియం వల్ల ఎముకలు, దంతాలు గట్టిపడతాయి. కొబ్బరి నీళ్లు వేసవిలో రోజు కొబ్బరి నీళ్లు తాగడం వల్ల గుండెపోటు, రక్తపోటు రెండూ అదుపులో ఉంటాయి. కొబ్బరి నీళ్లు తాగడం వల్ల బరువు తగ్గడంతో పాటు శరీరాన్ని హైడ్రేట్గా ఉంచడంలో కూడా సహాయపడుతుంది. వేసవిలో శరీరంలో నీటి కొరత ఏర్పడినప్పుడు కొబ్బరి నీళ్లను తాగితే ఫలితం ఉంటుంది. పుదీనాలో ఉండే విటమిన్ సి, డి, ఈ, బిలు, కాల్షియం, ఫాస్ఫరస్ మూలకాలు వల్ల రోగనిరోధక శక్తి పెరిగి అనారోగ్యాలను దూరం చేస్తాయి. పెరుగు, రైతాలకు పుదీనా జోడిస్తే అదనపు ప్రయోజనాలు కలుగుతాయి. పుదీనా మీ శరీర ఉష్ణోగ్రతను చల్లగా ఉంచడమే కాకుండా మీకు రీఫ్రెష్ ప్రభావాన్ని ఇస్తుంది. ఆకుకూరల్లో తక్కువ కొవ్వు శాతం ఉండడమే కాకుండా శరీరానికి కావలసిన అనేక రకాల ఖనిజ లవణాలను, విటమిన్లను, ప్రోటీన్లను అందిస్తాయి. నీటి శాతాన్ని ఎక్కువగా కలిగి ఉన్న వీటిని సమ్మర్లో తింటే ఎంతో ప్రయోజనం ఉంటుంది. ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదని అంటారు. ఎందుకంటే ఉల్లిపాయలు కేవలం వంటలో రుచికి మాత్రమే కాదు, శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచేందుకు కూడా తోడ్పడతాయి. ఉల్లిలో అధిక మోతాదులో ఉండే సల్ఫర్, పొటాషియం, విటమిన్ బి, విటమిన్ సి, పీచు పదార్థాలు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. నీటి శాతం కూడా అధికంగా ఉన్న వీటిని తినడం ఉత్తమం. ఈ కర్బూజా పండులో దాదాపు 92% నీరు ఉంటుంది. కాబట్టి వేసవి తాపం తగ్గించుకోవడానికి ఈ పండు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ పండు ముఖ్యంగా శరీరంలోని వేడిని తగ్గిస్తుంది, అధిక రక్తపోటును తగ్గిస్తుంది. ఇందులో ఉండే బీటా కెరోటిన్, విటమిన్ సి ఆరోగ్యానికి తోడ్పడి క్యాన్సర్ బారిన పడిన కణాలను తగ్గిస్తుంది. దీనిలో ఉన్న విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంచుతుంది మరియు శరీరంలోని తెల్ల రక్త కణాలను వృద్ధి చెందేలా చేసి రక్తంలో ఇన్ఫెక్షన్స్ రాకుండా కాపాడుతుంది. నిమ్మకాయలు వేసవి తాపం తగ్గించడంలో నిమ్మకాయ రసం కీలక పాత్ర పోషిస్తుంది. రుచి కోసం ఉప్పు, చిటికెడు జీలకర్ర పొడిని కలిపి తాగితే మిమ్మల్ని రోజంతా చల్లగా మరియు రిఫ్రెష్గా ఉంచుతుంది. ఈ ఆహారాలతో పాటు తగినంత నీటిని తాగడం, చల్లని ప్రదేశాలలో ఉండడం, వదులు వస్త్రాలను ధరించడం, బయటికి వెళ్లే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని గుర్తుంచుకోండి. ఆరోగ్య నిపుణులు అందించిన సమాచారాన్ని మాత్రమే ఇక్కడ మీకు అందిస్తున్నామని గుర్తుంచుకోండి. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ MedPlus Fun TV.